హరే కృష్ణ. మాతాజీస్ ప్రభుజీస్ ప్రణామ్స్. ఈరోజు 27వ పాశురం చెప్పడానికి హేమాంగి విశాఖ దేవిదాసి మాతాజీ వచ్చారు. మాతాజీ పరమ పూజ్యులైన జయపతాక స్వామి మహారాజు గారి శిష్యురాలు. మాతాజీ దుబాయ్లో ఎన్నో క్లాసులు తీసుకొని భక్తి పారవశంలో ఎంతో మందిని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారు. చెన్నైలో కూడా టెంపుల్ సేవ చేస్తూ ఎంతో మందికి భక్తి మార్గాన్ని చూపిస్తున్నారు. మాతాజీ వెల్కమ్. మాతాజీ స్వాగతం. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ అందరు భక్తులకి. థ్యాంక్ యూ మాతాజీ. దామోదర ప్రేమి మాతాజీ. ఈరోజు ఇంకా మనం పాసురానికి వెళ్దాం. ఈరోజు 27వ పాసురం. ఈ పాసురం చాలా ముఖ్యమైన విశేషమైన పాసురం అంటారు. ఈ పాసురంతో అంటే నిన్నటితోనే ఇంకా ఈ పావై నోము ఏదైతే ఈ మార్గశీర్ష మాసంలో గోదాదేవి ఇంకా అందరు భక్తులతో మొదలు పెడతారో ఈ పావై నోము, ఇది ముగిచ్చిన రోజు. ఇంకా నిన్నటి నుంచి ఆవిడ ప్రార్థనిస్తున్నారు, ఈ నోము ముగిచ్చాం కాబట్టి ఏమేమి వాళ్ళకి బహుమానాలు లేకుంటే ఆశీస్సులు స్వామివారు అమ్మవారు నప్పిన్న అమ్మవారు వాళ్ళకి ప్రధానించాలని ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. ఈ పాసురం ఒక విశేషం ఏంటంటే దీంట్లో నోంబు అయినాక ఏవైతే మనము స్వామివారికి నైవేద్యంగా పెడతామో అవి ఆరగించడం కూడా చాలా ముఖ్యము అనేదానికి ఈ పాసురం చెప్తుంది. అండ్ దీంట్లో ఉన్న ఇంకా దీనికి ఉన్న అర్థాలు ఏంటో మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇంకా పాసురంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏమిటంటే కూడారై కూడారై వెళ్ళుం శిర్ గోవింద. కూడారై అంటే ఎవరైతే ఆయనని వ్యతిరేకిస్తారో, ఆయన ప్రతి శత్రుభావం ఉన్నవాళ్ళు, అంటే ఆసురీ భావం ఉన్నవాళ్ళు, ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు, వాళ్ళని కూడా వెళ్ళం శిర్ గోవింద అంటే నువ్వు గోవింద నీ కళ్యాణ గుణాలతో వాళ్ళను కూడా దగ్గర చేర్చుకుంటావు. అంటే దీంట్లో ఏంటంటే ఇష్టం లేని వాళ్ళు కూడా భగవంతుడు ప్రతి నమ్మకం లేని వాళ్ళు కూడా భగవంతుడు లేరు, గాడ్ ఈజ్ నాట్ దేర్ అనేసేసి మాట్లాడుతుంటారు. కానీ ఇండైరెక్ట్ గా భగవంతుడు అనేసేసి వాళ్ళు చెప్తుంటారు. ఆ నామము కూడా వాళ్ళకి ఒకలాంటి పుణ్యమే అన్నమాట. తెలియకుండా తీసుకున్న, అసూయతో తీసుకున్న, ఏంటంటే వైరంతో తీసుకున్న భగవంతుడి నామ స్మరణ మూలాన వాళ్ళకి బెనిఫిటే జరుగుతుంది. సో ఆ గోవింద అనే దేవుడు వీళ్ళని వాళ్ళ ఇష్టం లేనప్పుడు కూడా వాళ్ళని దగ్గర చేర్చుకుంటాడు ఆ కళ్యాణ గుణాలతో, ఆ పేరు తీసుకున్నందుకు. ఇప్పుడు మనకి కంసుడు ఉండేవాడు, ఆయన కృష్ణ 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 అని ప్రేమతో తెలుసుకునేవాళ్ళు కాదు. ఎప్పుడొచ్చి కృష్ణ నన్ను చంపేస్తారో, ఎక్కడి నుంచి వస్తారో అని ఎప్పుడు కూడా కృష్ణనే తలుసుకుంటూనే ఉండేవారు. కానీ వైరంతో తెలుసుకునేవాళ్ళు. అది కూడా ఆయనకు మేలు చేసి, కృష్ణ చేతుల్లోనే ఆయన హతింపబడినందుకు ఆయనకి ముక్తి మార్గం దొరికింది. సో ఎవరైతే కృష్ణుడికి వ్యతిరేకంగా ఉన్నారో, గోవిందుడికి ప్రేమతో ఆయన దగ్గరకు వస్తారో, ఈవెన్ అసూయతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన జయిస్తారు. ఆయన కళ్యాణ గుణాలతో ఆయన దగ్గర చేర్చుకుంటారు. అట్లాంటి కూడారై వెళ్ళుం శిర్ గోవింద. ఈ గోవింద అనే పదం ఈ పాసురంలో వాడతారు. ఈ మొత్తం 30 పాసురాల్లో భగవంతుని వేరే వేరే పేర్లతో గోదాదేవి పిలుస్తుంటారు. ఈ గోవింద అనే నామము చాలా ముఖ్యమైన నామం. ఇంకా వచ్చే 2-3 పాసురాల్లో ఆవిడ గోవింద గోవింద అని అంటారు. ఈ గోవింద అనే నామము కృష్ణుడు చాలా చాలా ఇష్టమైన నామం ఆయనకి. చాలా కష్టపడి తెచ్చుకున్న నామం కూడా ఆయనకి. గో అంటే మనకి భూమిదేవి, గో అంటే భూమిని సంరక్షించిన వాడు. గో అంటే ఆవుల్ని పరిపాలించి వాళ్ళని రక్షించిన వాళ్ళు. గో అంటే మన ఇంద్రియాలు, దానికి ఆనందం కలిగించిన వాడు. గోవర్ధనం ఎత్తిన వాళ్ళు. సో ఇలాంటి గోవింద అనే పేరు చాలా విశేషమైన పేరు. ఈవెన్ భాగవతంలో కూడా దీని గురించి ఉంది. ఎప్పుడైతే ఇంద్రుడు ఈ మన గోవర్ధనగిరి ఎత్తినప్పుడు ఆయన వర్షం కురిపించి మళ్ళీ వచ్చి క్షమాపణ అడుగుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు సురభిని కూడా తీసుకొస్తారు. సురభి ఆవును కూడా తీసుకొస్తే సురభి కూడా కృష్ణుడిని
కీర్తించి పాడుతున్నప్పుడు మమ్మల్ని రక్షించిన వాడు నువ్వు గోవిందా అనేసి పిలుస్తుంది అనమాట. ఈవెన్ మనకి గోవింద ఇంకొక పేరు అంటే ఇంకొక విశేషం ఏంటంటే ద్రౌపదీ దేవి కూడా కురు సభలో అవమానించబడుతున్నప్పుడు అంతంలో లాస్ట్ ఇంకా తన వల్ల కానప్పుడు గోవిందా అని 2 చేతులు ఎత్తేస్తారు. ఇంక అనంతంగా ఆవిడికి వస్త్రదానం చేస్తారు కృష్ణ. సో ఈ గోవింద నామము ఇంపార్టెన్స్ ఈ గోదాదేవి ఈ శ్లోకంలో ఈ పాసురంలో చెప్తున్నారు. ఇంకా ఏంటంటే దీంట్లో నెక్స్ట్ ఇప్పుడు ఇంక ఈ వ్రతం ముగించింది కాబట్టి దాని తర్వాత ఏమంటారంటే పాడి పరై పొండు. పరై అంటే మనకేంటంటే ఒక వాద్యం అంటారు, కానీ ఇప్పుడు పరై అంటే వాళ్ళు కోరుకునేది ఏమిటి, దాని తాత్పర్యం ఏంటంటే భగవత్ సాంగత్యము, భగవంతుని సేవ, పాడడం. పాడడం అంటే ఎప్పుడు కూడా భగవంతుణ్ణి కలిసినప్పుడు, ఆయన దర్శించినప్పుడు, లేనప్పుడు కూడా ఆయన కీర్తులు పాడితే అంత శుభకరం. ఎప్పుడు కూడా భక్తులు భగవంతుడు కీర్తులు పాడుతూ ఉంటే అది భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది, మనకి ఒకలాంటి ప్యూరిఫికేషన్ అవుతా ఉంటుంది. అండ్ ఏంటంటే పరై అంటే మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ నోము చేసినందుకు ఏ ఫలితమో మాకు అందించాలి అనేసి. అండ్ అప్పుడు ఏమిటంటే యాం పేరు సమ్మానం, ఇదొకటి గోదాదేవి చెప్తారు ఏమిటంటే అది ఎలా మాకు రావాలి అంటే ఈ బహుమానాలు అంటే మాకు నువ్వు ఇచ్చేవన్నీ కూడా మాకు నువ్వే ధరింపజేయాలి, మాకు ఒక పెద్ద సమ్మానం లాగా జరగాలి. ఎందుకు ఎందుకు అని సమ్మానం జరగాలి అంటే ఆవిడ ఏమంటదంటే ఎవరైతే ఈ పాసురాలు చదవబోతారో, ఎవరైతే వినపోతారో వాళ్ళు ఏంటంటే ఇంత భక్తి చేసినప్పుడు అంటే వాళ్ళు మొత్తం 26 రోజులు ఈ పావెనోము చేస్తారు. ఆ చేసినప్పుడు ఆ ఫలితం ఈ శ్లోకంలో ఫలస్థుతి అంటే ఏం ఫలితం దొరకబోతుందో ఈ కృష్ణ భక్తిలో అనే దానికి గోదాదేవి చెప్తారు. అది నువ్వు మాకు బాగా సమ్మానంతో ఇవ్వాలి, మాకు ఒక పెద్ద సమ్మానం జరగాలి అంటే ఆవిడకి సమ్మానం కావాలని, అందరూ ఆవిడని గుర్తించాలని ఆ ఆక్షేపతో చెయ్యట్లేదు. అంటే ఆ డిజైర్ కాదు, ఆమెకి ఎక్స్పెక్టేషన్ కాదు. ఏంటంటారంటే నువ్వు మాకు ఇంత సమ్మానంగా నువ్వే దాన్ని ధరించిస్తే జనాలు చదివేవాళ్ళు, దాన్ని వినేవాళ్ళు కూడా నీ కీర్తులే కానిస్తారు, నీ కీర్తులే అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఇది పాటిస్తారు. ఇది కూడా అమ్మవారికి ఏమి తన గురించి అని కాదు. అంటే పైకి ఏమనిపిస్తుంది అంటే గోదాదేవికి చాలా కోరిక ఉంది, ఇలా స్వామివారు తన్ని సమ్మానించాలి అని కాదు. తనకి ఏంటంటే భగవంతుని కీర్తులు అందరూ చర్చించుకోవాలి, దాంతో వాళ్ళకి చాలా మేలు జరగాలి అనేసేసే అమ్మవారు అంటారు మాకది సమ్మానంతో నువ్వు మాకు అందించాలి. అండ్ ఏమందించాలి చూడాకమే అంటే కంకణ, మళ్ళీ ఏమో తోళవాలిగి అంటే మనకి భుజాలకి వేసుకున్న ఆభరణ, మళ్ళీ తోడే అంటే చెవులకి కర్ణాభరణాలు, కింద వేసుకునేవి పైన వేసుకునేవి దుద్దుల్లాంటివి, ఇది మనకి కర్ణాభరణాలు అంటే చెవులకి వేసుకునే ఆభరణాలు, చెవి పువ్వే అంటే అదే చెవులకి వేసుకునేవి, పైనకి కిందకి వేసుకునేవి. అండ్ పాదాగమే అంటే పాదాలకు వేసుకున్న పట్టీలు పట్టగొలుసులు లాంటివి. అండ్ ఇవన్నీ ఎండ్రనే కపాల్ కళ్ళను యాం నంద్రాగ నిభూం అంటే ఇవన్నీ అందమైన ఆభరణాలు, నువ్వును అమ్మవారు ధరించినవి లేకుంటే మీరు ఇచ్చేవి, మీరిద్దరూ కలిసి మాకు ఈ అన్ని ఆభరణాలు ఇవ్వాలి. అండ్ ఇవన్నిటితో పాటు ఇంత మంచి మంచి ఆభరణాలు వేసుకున్నప్పుడు మనం వస్త్రాలు కూడా చాలా మంచివి ధరించాలి. సో మంచి అందమైన వస్త్రాలు కూడా మాకు నువ్వు ధరించాలి, నువ్వే ధరించాలి అనేసేసి ఆవిడ ప్రార్థిస్తున్నారు. అండ్ దాన్ని అప్పుడు ఏమంటారంటే ఇవన్నీ ఈ మంచి అందమైన వస్త్రాల్ని ఈ ఆభరణాల్ని మేము ధరించి మళ్ళీ నీతో పాటు కూర్చొని అంటే నీ సాంగత్యం పొంది మేము ఆ రోజు ఇంకేం చేస్తాం అంటే ఇప్పుడు మొత్తం నోము అయిపోయింది కాబట్టి చక్కగా ప్రసాదాన్ని ఆరగిస్తాం. అంటే ఆ ప్రసాదం అనేది కూడా ఈ ఈ శ్లోకంలో ఈ పాసురంలో చాలా ఇంపార్టెంట్ గా డిస్క్రైబ్ చేస్తారు. ఏమిటి అనేది అది అంటే మనకి పరవన్నం అంటే మొత్తం పాలల్లో బియ్యం వేసి మునిగిపోవాలన్నమాట.
పాలల్లో పోయాము, అది దాంట్లో బాగా ఉడికిచ్చి ఇంక ఇది ఒక మొత్తం నెయ్యిలో పోయాలి. అంటే మొత్తం నెయ్యిలో మునిగిపోవాలి ఈ పాలన్నం. అది ఒక్క ముద్ద కూడా ఇది తిన్నా కూడా ఆ నెయ్యి మొత్తం మోచేదాకా కారాలి. అంటే దాంట్లో బెల్లం వేస్తారంటారు. సో అది మోచేదాకా కారితే అదేంటంటే నీతో పాటు కూర్చొని మేము ఇది ఆస్వాదించి మేము ఆనందంగా నీతో పాటి సాంగత్యం పొందాలి అని చెప్పారు. ఇది పైన తెలుసుకున్న ఇది. ఇప్పుడు దీంట్లో ఆచార్యులు ఈ ఆవిడ అడిగిన ఆభరణాల గురించి దానికి ఒక తాత్పర్యం చెప్తారనమాట. ఈ చూడాకమే అంటే కంకణాలు అంటే ఈ పావై నోంబు మొదలైనప్పుడు కృష్ణునితో విరహంగా ఉన్నారనేసి అన్ని ఆభరణాలు కూడా తీస్తారు. పావై నోంబు 2వ శ్లోకంలో చూస్తున్నప్పుడు అన్ని ఆభరణాలు పెట్టుకోరు, ఈవెన్ కంటికి కాటుక పెట్టుకోరు, అలంకారం చేసుకోరు. ఈవెన్ వాళ్ళు ఏమంటారంటే 2వ పాత్రల్లో మేము ఇంకా ఈ మాసము పాలు తాగం, నెయ్యి తినాం, ఇవన్నీ కూడా వదిలేస్తారు. ఇప్పుడు ఇంకా నోము మొగిచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ వాళ్ళు ధరిస్తారు అనేసేసి. అండ్ ఈ చూడాకమే అంటే కంకణం అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఆ ఇది మన ఇప్పుడు కృష్ణుడితో వాళ్ళు కలిశారు కాబట్టి ఆ విరహం పోయి వాళ్ళు కృష్ణుని అందుకున్నారు కాబట్టి 2 చేతులతో యునైట్ అయినట్టు అనమాట కంకణాలు వేసుకున్నట్టు. ఆ చేతికి వేసుకున్నది. మళ్ళీ ఏమో ఈ శంకు చక్రాలు అంటే భుజాలకు కావాల్సిన ఆభరణాలని ఆచార్యులు దాన్ని ఏమంటారంటే దీక్షతో పోలుస్తారు. సో ఫస్ట్ ఈ కంకణాలను ఏంటంటే ఇది మనకి ఏదైనా నోమ చేసేటప్పుడు కళ్యాణం అప్పుడు ఒక రక్షలాగా కడతారు. దేనికంటే ఏ దోషాలు తగలకుండా ఏది అవ్వకుండా. దాన్ని దేంతో పోల్చారంటే మనము గురువులు ఆశ్రయం తీసుకున్నాం, మనకి ఒక గురువు వాళ్ళ ఆశ్రయం మూలాన మనకి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినది, రూల్స్ రెగ్యులేషన్స్ సాధనకి ఫాలో అయ్యేది అంతా కూడా ఒక రక్షతో సమానం అన్నమాట మన భక్తి మార్గంలో ముందు వెళ్ళడానికి. అప్పుడు మళ్ళీ ఏమో నెక్స్ట్ ఏమో ఈ భుజాల ఆభరణాలని అంటుంటారు, శంఖ చక్రాలు ధరించడం అంటే దాన్ని దీక్షతో పోలుస్తారు ఆచార్యులు. దీక్షతో పోల్చి దాన్ని ఏమంటారంటే ఇది పంచ సమాశయం అంటే పంచ సంస్కారాలను అంటే దీక్ష కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి గురువులు ఒక దీక్ష. ఫస్ట్ గురువుని ఆశ్రయించుకొని మళ్ళీ దీక్ష తీసుకోవడం. మళ్ళీ దాని తర్వాత చెవుల్లో పైన కింద వేసుకున్న కర్ణపూలు పైన వేసుకున్నవి 2 రకాల ఆభరణాలు చెవులకు అడిగినప్పుడు ఆండాల తల్లి దాని తాత్పర్యం ఏమిటంటే మంత్రం. అండ్ 2 కింద 2 పైన అంటే ఆ మంత్రోపదేశం గురువు నుంచి తీసుకున్నప్పుడు మనకి మామూలుగా ఏమిటంటే మనకి ఆ గురువు ఉపదేశం చెవులో జరుగుతుంది. ఆ మంత్రము తీసుకునే వాళ్ళకి వినిపించాలి, చెప్పే వాళ్ళకి ఎవరు ఇస్తున్నారో వాళ్ళ ఆ నలుగురికి అంటే 4 చెవులకే అది వినిపించాలి. అందుకనే దీంట్లో ఆ ఆ చెవులకి అనే ఆభరణాలు అంటే ఆ 4 అవేంటంటే మంత్ర దీక్ష. అవన్నీ చెప్పుకున్నాక తను ఏమంటారంటే మనకి ఆ ఇది వస్త్రాలు దేంతో దీన్ని చేస్తారంటే పట్టగొలుసులు కూడా ఏమిటంటే మనం చేసే కార్యం, మనం వెళ్ళి స్వామికి చేసే సేవలు. అది మళ్ళీ ఈ వస్త్రాలకి ఏమిటంటే వస్త్రం అంటే దానికి హ్యూమిలిటీ అంటే చాలా వినయంగా గురువుని మనము అప్రోచ్ చేసినప్పుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా వినయంగా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయనకి శరణాగతి వెయ్యి ఆయన దగ్గర నుంచి మన పరిప్రశ్నించి మనకి భగవద్గీతలో ఉన్న శ్లోక తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ జ్ఞానం పొందాలి, దీక్ష తీసుకోవాలి, మంత్రం తీసుకోవాలి. దాన్ని మనం మరి కృష్ణ సేవలో మనం ఉంటే మనకి భగవంతుని సాంగత్యం పొందుతుంది. సో అండ్ దాన్ని ఏమంటారు ఆవిడంటే ఇవి నువ్వే మాకు ధరింపజెయ్యాలి, ఇవన్నీ కూడా నువ్వే మాకు ధరింపజెయ్యాలి. దాంతోనంటే ఏమిటంటే ఇవన్నీ ఆండాల తల్లి కానీ మిగతా భక్తులు కానీ వాళ్ళ కోసం అని వాళ్ళు అడగట్లేదు. అఫ్ కోర్స్ వేరే వాళ్ళ కోసం వాళ్ళు చూసి ఇవి చేస్తారు, వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది కాకుండా ఇంత మంచి వస్త్రాలు ధరించి ఇంత చక్కటి అలంకారం చేసుకుంటే స్వామివారి ఆనందం పొందుతారు అని. ఎప్పుడైతే ఆ పావైనో మొదలు పెట్టారో ఆండాల తల్లినో మిగతా గోపికలు కృష్ణుడికి కూడా
ఆనందంగా లేదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసే దాంట్లో ఏమంటారంటే, ఇప్పుడు ఈ పర్వాణం అనేది చేస్తాం ఈరోజు మనం, నువ్వు దాన్ని ఆరగించినాక మేము దాన్ని ఆరగిస్తాము అన్నప్పుడు, ఆ పర్వాణం విశేషంలో చెప్పినప్పుడు కూడా ఈ గోపికలు ఈ మాసంలో ఈ వ్రతం చేస్తున్నప్పుడు పాలు పెరుగు నెయ్యి అవన్నీ మానేస్తారు, వ్రతం చేస్తున్నారు. అవన్నీ కృష్ణుడు కూడా నచ్చేవి కాదు. ఎందుకంటే ఆండాళ్ళ తల్లి కానీ మిగతా గోపికలు కానీ ఇవన్నీ వాళ్ళు వాడట్లేదు, వాళ్ళు ఆరగించట్లేదు అని కృష్ణుడు కూడా పెద్ద ఇష్టపడలేదంట ఆ టైంలో అవన్నీ ఆ, ఆ, తీసుకోవడము గ్రహించడము. ఆమెకి ఇష్టం లేక ఆ మన మొత్తం బృందావనంలో ఓలడైపోయిందంట, కృష్ణుడు కూడా ఆరగించట్లేదు అనేసి. అందుకని ఇప్పుడు ఈ పావై నోంబు అయినప్పుడు దాన్ని ఏమిటంటే, ఇప్పుడు దానికి వండుకొని అవన్నీ పరవాణం చేసుకొని దాన్ని కృష్ణుడితో పాటు కూర్చొని వీళ్ళు ఆరగిస్తామంటున్నారు. అయితే దీంట్లో తాత్పర్యం ఏంటంటే, భక్తులు భగవంతుని దగ్గరికి చేరినప్పుడు, ఆయన సాంగిత్యం పొందినప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయనతో స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళకి కలిగే ఆనందం, ఈ పరవాన్నం ఉన్న స్వీట్నెస్, దాని ఆ తీపితనం, దేంట్లో అయితే నెయ్యి ఇలా కారుతుందో దాన్ని, దాని మీనింగ్ తాత్పర్యం ఏంటంటే, భగవంతుడు భక్తులు కలిసినప్పుడు భక్తులకి వచ్చే ఆనందం అన్నమాట. ఆ మాధుర్యం ఏదైతే భగవంతుని సాన్నిధ్యంలో వీళ్ళకి దొరికే ఆనందము, దాంతో కంపేర్ చేశారు. మాధుర్య రసం అంటారు. ఎప్పుడైతే గోపికలు కృష్ణ కలుస్తారో దాన్ని మాధుర్య రసం అంటారు. సో ఈ పరవాన్నము ఆ మాధుర్య రసంకి కంపారిజన్. అండ్ గోపికలు గోదాదేవి ఏమంటారంటే, నీతో పాటి ఉండడము, రీయూనియన్ అంటే నీతో పాటి నీ సాంగిత్యం పొందడమే మా ఉద్దేశం, అండ్ నీకు సేవ చేయడమే మా కోరిక. గోపికలకు కానీ గోదాదేవికి కానీ ఇంకే కోరిక ఉండదు, ఎప్పుడు చూసినా కృష్ణ సేవ చేయాలి, కృష్ణ భక్తి చెయ్యాలి. సో ఈ కంపారిజన్ అయినాక ఇంకొక ఏం పాయింట్ ఉందంటే, ఈ స్వీట్ అనేది పరవాణం అనేది ఈరోజు ప్రత్యేకంగా వండుతారు. దీని గురించి కూడా ఒక చిన్న కథ ఉంది. దేంట్లో అయితే మనకి ఆండాల్ తల్లి పాసురాలన్నిటితో పాటి, ఈ 30 పాసురాలతో పాటి ఇంకొక 140 ఇది రాస్తారు ప్రబంధాలను. దాని పేరంటే నాచియార్ తిరుమూలి అంటారు. నాచియార్ తిరుమూలి ఈ 30 పాసురాల తర్వాత నాచియార్ తిరుమూలి అని 143 పాసురాలు తను రాస్తారు. అది రామానుజాచారి వారు చదువుతారు. దాంట్లో ఏముందంటే, ఆండాళ్ళ తల్లి ఈ భగవంతుడితో పెళ్ళాడాలని సుందరబాహు పెరుమాల్ అనేసి ఒక టెంపుల్ దగ్గర భగవంతుడు సేమ్ రంగనాయకులే ఆయన, రంగనాయకే. సో ఆయనని పెళ్ళాడాలనేసి ఒక మొక్కుతారు. నాకు ఆయనతో కళ్యాణం జరిగితే 108 గంగాణాల్లో ఈ పర్వాణం 108 గంగాణాల్లో వెన్న ఆయనకి సమర్పిస్తాను, ఆరగింపు చేస్తాను అని చెప్పేసేసి మొక్కుకుంటారు. అయితే అఫ్ కోర్స్ ఆండాళ్ళ తల్లి వచ్చిన ఎన్నో వేల సంవత్సరాల తర్వాత రామానుజాచారి వారు వస్తారు. అయితే ఆయన ఈ నాచియార్ తిరుమల చదువుతున్నప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, అమ్మవారు కళ్యాణం ఆడేసి వెళ్ళిపోయారు, ఆవిడ ఈ మొక్కు తీర్చనట్టు లేదు అనేసేసి ఆయన వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడైతే ఈ సుందరబాహు పెరుమాళ్, తిరుమల మోచర్లై అనేసి ఒక ప్లేస్ ఉంది తమిళనాడులో, అక్కడ ఉంది సుందరబాహు పెరుమాళ్. అక్కడ ఆయన ఈ 108 గంగాణాల్లో పరవాణం స్వామి వారికి నివేదిస్తారు. అండ్ అక్కడ చేశాక మళ్ళీ ఇక్కడ శ్రీవెల్లిపుత్తూరుకు వచ్చి అమ్మవారికి చెప్తారు, నువ్వు తీర్చిన కోరిక నీ మొక్కు నేను తీర్చేస్తానని. మొక్కు ఏదన్నా ఉంటే ఎవరు తీరుస్తారంటే, ఐదర్ భర్త తీర్చాలి, లేకుంటే పుట్టింటి వాళ్ళు తీర్చాలి. అయితే రామానుజాచారి వారు తీర్చారు అమ్మవారికి మొక్కు అనేసి. ఆవిడ శ్రీవెల్లిపుత్తూరు వెళ్ళినప్పుడు ఆయన్ని కలవడానికి 2 అడుగులు ముందు వస్తారంట. ఆ విగ్రహము, శ్రీవెల్లిపుత్తూరులో ఉన్న విగ్రహం 2 అడుగులు ముందు వచ్చి అన్నా అని పిలుస్తుందంట. ఎందుకంటే ఆవిడ మొక్కు పుట్టింటోళ్ళలాగా ఆయన తీర్చాడు అనేసి ఆయనను అన్నా అనుకొనేసి, ఆయన రామానుజాకి అప్పటి నుంచి ఇంకొక పేరు గోదాగ్రజ, అంటే గోదాదేవికి అన్నయ్య అనేసి. ఆవిడని కూడా గోదాదేవిని యతిరాజ సహోదరి అనేసి, రామానుజులకి చెల్లెలు అనేసేసి ఆయనకు ఒక పేరు వచ్చింది.
సో అందుకని ఇప్పుడు కూడా ఈ రోజు ప్రతి అమ్మవారి గుళ్ళో, ఈ అండాల అమ్మవారు ఉన్న గుళ్ళో ఈ చక్కెర పొంగలి అంటే ఈ పరవాణం, చక్కెర పొంగలి పరవాణం వండి పెట్టడం ఒక సాంప్రదాయం అయిపోయింది. అండ్ దీనికి అంతటికి మళ్ళీ దీని తర్వాత ఏమిటంటే ఆ, ప్రభు చెప్పిన దాంట్లో ఈ భాగవతం శ్లోక, దీనికి రిలేటెడ్ భాగవతం శ్లోక ప్రభు 2 శ్లోకాలు ఇచ్చారు. దాన్ని ఒకసారి మనం చదువుతాము. దీనికి వన్ ఫస్ట్ 6th క్యాంటో అంటే 6వ స్కందంలో 1వ చాప్టర్ లో 15వ శ్లోకము. ఒకసారి శ్లోకం చదువుతాను. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణాః అఘం ధున్వంతి కార్స్నేయేన నీహారం ఇవ భాస్కరః. అంటే దీని తాత్పర్యం ఏంటంటే చాలా రేర్ గా ఒక మనిషికి ఈ అనన్య భక్తి అనేది దొరుకుతుంది. వాళ్ళు చేయగలుగుతారు. అనన్య భక్తి అనేది చేస్తే వాడి ప్రతి సిన్ను అంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా సమూలంగా రూట్ నుంచి అవి పోతాయి అన్నమాట. అండ్ మళ్ళీ అవి తిరిగి రావు. అనన్య భక్తిలో మళ్ళీ మనకి ఏ పాపాలు కానీ ఏ భౌతిక కోరికలు కానీ అంత తొందరగా రావు అనమాట. అండ్ ఎలా అంటే భక్తి చేస్తే, అనన్య భక్తి చేస్తే ఎలా అయితే సూర్యుడు ఈ మనకి అంధకారాన్ని కానీ మనకి మంచుని కానీ తొలగిచ్చేస్తారో, అట్లే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అంధకారం కానీ మనకు మనం చేసిన పాపాలు కానీ అన్ని తొలగిపోతాయి. మొత్తం పాసురన్స్ లో మనకు 30 పాసురంలో ఆండాల తల్లి మనకి భగవంతుని భక్తి గురించి చెప్పారు. అండ్ ప్రతి పాసురంలో ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు కూడా గురుతత్వం గురించి చాలా చెప్పారు. ఈ పాసురంలో కూడా ఎలా మనకి భగవంతుడు మాకు సన్మానం చేయాలి, మాకు ఆయననే అందించాలి ఈ గిఫ్ట్స్ అన్నీను అనేసి దానికి ఏమంటారంటే అందించాలి. ఆయన్నే మాకు ఈ వస్త్రాలు, ఈ ఆభరణాలు అందించడం అంటే ఆవిడ ప్రార్థించేది ఏంటంటే ఇక్కడ ఆవిడతో పాటు 5 lakh గోపీస్ కూడా ఉన్నారు ఈ పావై నోము చేయడం. వాళ్ళందరికీ గురువులు ఒక సమాశ్రయం జరగాలి. అంటే వాళ్ళకి సంశ్రయం అంటే వాళ్ళకి గురువు ఒక ఆశ్రయం దొరకాలి. గురువు ఆశ్రయంతోనే భగవంతుని ఆశ్రయం దొరుకుతుంది. సో ఇక్కడ ఏంటంటే గురువు అనేవాళ్ళు మనకి ఒక ఒక మీడియం అంటారు. భగవంతునికి భక్తునికి మధ్యలో ఉన్న మీడియం గురు. మంత్రం ఏమో మదర్ అంటారు. గురువు ఒక ఫాదర్ లాగా తీసుకుంటే మంత్రం ఒక మదర్. ఈ రెండు చేరితేనే మనకి భగవంతుని సాన్నిధ్యం దొరుకుతుంది, భగవంతున కరుణ దొరుకుతుంది, భగవంతున ఆశీస్సులు దొరుకుతాయి. సో దానికని ఈ గురువు ఇంపార్టెన్స్ గురించి ప్రతి చోట్లో చెప్పారు. ఈవెన్ ప్రభుపాదుల వారు కూడా మన ఇస్కాన్ పరంపర మనది ఏమిటంటే గురు పరంపర చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. మనకి పరంపరలో ఉన్న గురువులనే మనం వినాలి, వాళ్ళ ఆశ్రయమే తీసుకోవాలి. అండ్ శిక్ష, గురువుల దగ్గర శిక్ష దీక్ష తీసుకోవాలి. శిక్ష అనేదానికి చాలా ప్రాధాన్యత. వాళ్ళ దగ్గర ఎంక్వైర్ చేసి నేర్చుకొని మనం ప్రోగ్రెస్ అవ్వాలి మన భక్తిలో అనేసి ప్రభుపాదుల వారు కూడా చెప్తారు. ఇంకొక శ్లోక ప్రభు మనకి ఈ రోజు చూడమని ఇచ్చింది ఏమిటంటే 11వ స్కందంలో 2వ చాప్టర్ లో 42వ శ్లోకం. భక్తి పరేషానుభవో విరక్తిర్ అన్యత్ర చైషత్రిక ఏకకాలః ప్రపద్యమానస్య యథాశ్నతః స్యూస్ తుష్టి పుష్టి క్షుద్ అపాయో అనుభాసం. మీనింగ్ ఏమిటంటే భక్తి అండ్ మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ అంటే భగవంతుని అనుభవం. భక్తి ఒకటి, భగవంతుని ఒక డైరెక్ట్ గా అనుభవము, వైరాగ్యం. ఈ మూడు కూడా ఎవరికి వచ్చేస్తుంది? ఎవరైతే భగవంతునికి శరణాగతి పొందుతారో అంటే వెన్ దే సరెండర్ టు ద లార్డ్. ఎప్పుడైతే భగవంతుని శరణం తీసుకుంటారో ఈ మూడు వాళ్ళకి వస్తుంది. భక్తి వస్తుంది, వైరాగ్యం వస్తుంది, భగవంతుని డైరెక్ట్ నరిష్మెంట్ కూడా అంటే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. దాని తర్వాత ఇవే కాదు, దీంతో పాటి వాళ్ళకి ఇంకేం వస్తుందంటే ఆనందం, పోషణ, ప్లెజర్, నరిష్మెంట్ అంటే మనకి పోషణ. అండ్ దేని నుంచి? ఫ్రమ్ మనకి ఆకలి అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళ ఆకలను, మనకి బాధను, దుఃఖమను అవన్నీ కూడా పోతాయి అన్నమాట ఎవరైతే
ఈ ఈ ప్రసాదం భగవంతుడిని ఆరగిస్తారో వాళ్ళకి వెంటనే ఇవన్నిటి నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళు వెంటనే భోంచేస్తే వాళ్ళ ఆకలితో ఆకలి పోతుంది, ప్లస్ ఆనందం కూడా వస్తుంది. అట్లే భక్తి చేసిన వాళ్ళకి ఓన్లీ వైరాగ్యము భక్తి కాదు, వాళ్ళకి పరమానందం కూడా కలుగుతుంది భగవంతుని సాంగత్యంలో ఉన్నప్పుడు. సో ఈ రెండు దీనికి రిలేటెడ్ శ్లోకాస్ లాగా ప్రభు చెప్పారు. సో ఈ శ్లోకము చాలా ఇంపార్టెంట్ శ్లోకము. ఈ రోజుతో మనకి అమ్మవారు నోమైపోయి భగవంతుడితో కలిసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటాం, ఒక పండగలాగా జరుపుకుంటాం అనేసి చెప్పిన ఒక పాసురం ఇది. అందుకే ఈరోజు భక్తులందరూ అన్ని గుళ్ళల్లో కూడా, ఈవెన్ మన ఇంట్లో కూడా చక్కగా ఈ పార్వాణం చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి మనం కూడా దాన్ని ఆరగింపు చేయడం చాలా మంచిది. అండ్ దాంట్లో ఉన్న లోపల గూఢ రహస్యం ఏంటంటే భగవంతుని సేవలో మనం ఫుల్గా లీనం అవ్వాలి. అది ఎలా అంటే గురువులు ఒక ఆశ్రయం తీసుకు, గురువులు చెప్పే మంత్ర ఉపదేశాన్ని మనం చేస్తూ, గురువులు ఇచ్చిన వేరే వేరే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అవన్నీ ఫాలో అవుతూ మన భక్తిలో మనం కొనసాగాలి, ముందుకు వెళ్ళాలి, భగవంతుని దగ్గరికి చేరుకోవాలి. హరే కృష్ణ. మాతాజీ ఇంకెవరన్నా ఏదన్నా పాయింట్స్ యాడ్ చేయాలంటే చేయండి. ఒక 2-3 minutes ఉన్నట్టుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అనురాధ మాతాజీ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ రోజు ఈ పాశ్రంలో పాయసానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారంటే స్వామి వారి కళ్యాణ గుణాలని మనం దగ్గరగా ఉండి అనుభవించాలి అని. దీంట్లో వాడే పాలు గోవుల నుంచి తీసిన పాలు. గోవులు అంటే వేదాలకి ఇదన్నమాట, వేదాల నుంచి వచ్చిన సారమే గోవు పాలుగా మనం ఈ పాయసంలో పోసి అన్నంలో పోసి పాలతోనే వండే పాయసం ఇది. అంటే అవి ఎంత దగ్గరగా మనం ఆయన కళ్యాణ గుణాలు అనుభవిస్తామంటే అంత మధురంగా ఉంటాయి అని చెప్పడానికి ఒక గుర్తుగా ఇందాక మాతాజీ కూడా అదే చెప్తున్నారు. అంత మధురంగా ఉంటుంది స్వామివారి దగ్గర మనం ఉంటే అని మనకి తెలియజెప్పడానికి అన్నట్టు గోదమ్మ ఈ పాయసాన్ని ఇక్కడ మనకి అర్థం కావటానికి అన్నట్టు పాయసాన్ని వివరించింది. అంత అది పాయసం తింటుంటే రుచి ఎంత బాగా నోటికి అందుతూ ఉంటుందో అంత బాగా ఆయన కళ్యాణ గుణాలని మనం అనుభవిస్తాము దగ్గరగా ఉండి అని విశేషంగా చెప్తారనమాట ఆచార్యులు ఇక్కడ. హరే కృష్ణ. తర్వాత చెవి పూలు ఈనాళ్ళు పెట్టుకొని కంఠాభరణాలు ఇవన్నీ కూడా శంకు చక్రాలు అని సమాశ్రయణం అప్పుడు ముద్రలు వేస్తారు. వాటిని భుజకీర్తులుగా ఇక్కడ వర్ణిస్తారనమాట. ఆండాళ్ళతో శ్రీ సాంప్రదాయంలో శంకు చక్రాలు వేస్తారు. అలాగే చెవి పువ్వు అది 2 రకాల చెవి పువ్వులుగా చెప్తారు. ఒకటి అష్టాక్షరి మహామంత్రం, రెండోది ద్వైమంత్రం అంటాం. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః అని ద్వైమంత్రాన్ని 2వ చెవి పువ్వుగా ఇందులో వర్ణిస్తారు ఆచార్యులు దాన్ని. అందుకని అది చెవి పూలుగా ఆవిడ చెప్పారనమాట. పైకేమో ప్రకృతి పరంగా ఉంటుంది, లోపలికి వెళ్లే కొద్దీ చాలా తవ్వే కొద్ది అగాధంలాగా ఎంతో విశేషాలు అక్కడ మనకి చాలా కనపడుతూ ఉంటాయి. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరన్నా మాతాజీ ఏమన్నా యాడ్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు విశేషంగా దుబాయ్ లో కళ్యాణం కూడా చేసుకుంటున్నారు. హరే కృష్ణ. అందుకనే చాలా మంది తక్కువ వచ్చారు. పర్లేదు మాతాజీ, చెప్పారు, రజనీ చెప్పారు, ఎందుకంటే అక్కడ అందరు బిజీగా ఉన్నారు దాంట్లో. మాతాజీ ఎవరికైనా ఈ పాసురం వస్తే ఒకసారి రిసైట్ చేయండి. మేబీ మనం 1 minute ఉంది కదా, ఎవరికైనా ఈ తమిళ్లో బాగా వస్తే రిసైట్ చేయండి మాతాజీ. అనురాధ మాతాజీ మీరు చేస్తారా? చేయండి మాతాజీ. హరే కృష్ణ. యా. கூடாரே வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக
சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனை பல்கலனும் யாமணிவோம் அடையெடுப்போம் அதன் பின்னே பால் சோறு முடனை பெய்யது முழங்கை வழிவார கூடியிருந்து குளறிந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. జై శ్రీమన్నారాయణ. యాక్చువల్లీ ఈ పేరు గురించి అన్నప్పుడు ఇంకొక కథ చెప్తారన్నమాట. అంటే ఈ పేరు అంటే రామావతారంలో కూడా రావణాసురుడు చాలా జ్ఞానవంతుడైన ఆయన వైరం పొందారు రాముల వారు. కానీ ఆ వైరంలో కూడా ఎప్పుడు చూసినా రాముడు ఎవరు, రామిట్లా అని రామనామ స్మరణే చేస్తుంటారు. కానీ ఆయనతో వైరం పొందిందన్నందుకు ఆయన మొత్తం విధ్వంసం అవుతారు కుల సమేతంగా. కానీ అదే విభీషణుడు ఆయన శరణం పొంది పరమ భక్తుల్లాగా ఉంటారు. ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్ నుంచి వెళ్తున్నట్టున్నాం. హరే కృష్ణ. చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు.